న్యూస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. 1000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు. సమస్యలను గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి టీఆర్ఎస్ బంద్ ఎవరికి వ్యతిరేకంగా నిర్వహించారో చెప్పాలని డిమాండ్ చేశారు నాగం. ఎక్కడ ప్రాజెక్టు నిర్మాణం జాప్యం అయితే నేను అక్కడ పోయి కూర్చేసుకొని కూర్చుంటానని చెప్పిండు. నేను అందుకే మన మహబూబ్నగర్ జిల్లాలో ఇన్ని ప్రాజెక్టులు దాదాపుగా ఇవాళ కోయిల్ సాగర్ కూడా మొత్తం 2 కూడా వెటరన్ అయిపోయి కంప్లీట్ ఫర్ రెడీ ఫర్ ఇనాగ్రేషన్ అని 2 లిఫ్ట్లు ఉంటే అంటే 8 లక్షల ఎకరాలు 1000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయ్యేది ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకోదంటా ఉన్నాను. అసలు మీకు వేరే పని ఏముందంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి నిత్యం భక్తు రాజకీయం చేయకపోతే అరే ఒక 10 నిమిషాలు ప్రాజెక్టుల గురించి ఆలోచించవయా. ఈ తెలంగాణ జిల్లాలో ఉండే ప్రాజెక్టుల గురించి ఆలోచించు. శ్రద్ధతోనే ఆడ కూర్చొని కుర్చేసుకొని అధికారులు ఆడ కూర్చొని మీ మంత్రులు కూర్చొని మీ ఎమ్మెల్యేలు కూర్చొని అందరం పోయి కూర్చుందాం పడండి. 6 నెలల జిల్లాలో ఉండే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. మీరు ఇవ్వకపోతే కూడా మేము కూడా ఒక కమిటీలు వేసుకుంటాం. ప్రతి ప్యాకేజీ కమిటీ వేసుకుంటాం, ప్రాజెక్ట్ కమిటీ వేసుకుంటాం. ఆడ పోయి కూర్చుంటాం. మేము నీళ్ళు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఖచ్చితంగా 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి తీరుతాం. మహబూబ్ నగర్ బంద్ ఇచ్చారు నిన్న. ఎవరికి వ్యతిరేకంగా బంద్ అని అడుగుతా ఉన్నాను. అంటే 1000 కోట్లు ఇచ్చి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితులు ఉన్నా, ఇనాగ్రేషన్లకు రెడీగా ఉన్నా మీ లెక్కల ప్రకారమే మీరు చేస్తున్న కార్యక్రమాలకు మీరు